Mihira, Prema the journalist daughter. సో బేసిక్గా ఈ రోజు సెషన్ ఏంటంటే సో చాలా సరే ఏదో ఒక నియత బాగా. సో బేసిక్గా ఏంటంటే మమ్మీ చెప్పింది నాకు, ఎంతో మంది మమ్మీని అడిగారంట ఇట్లా మిహిరాతో ఒకటి ట్రై చేయండి ఎట్లయితే మా అమ్మమ్మతో చేశారో సమ్ ఇంటరాక్షన్ టైప్స్. సో నాతో కూడా. సో మమ్మీ, హియర్ ఐ హ్యావ్ ఫ్యూ క్వశ్చన్స్ ఫర్ యూ రిగార్డింగ్ మీ. రిగార్డింగ్ యూ? ఎస్, రిగార్డింగ్ మీ. సో దిస్ ఇస్ ఓన్లీ రిగార్డింగ్ మీ. చూద్దాం హౌ ఆనెస్ట్లీ షీల్ ఆన్సర్ అనేది. ఓకే, సో ఆర్ యూ రెడీ? ఎస్. ఓకే, సో యువర్ ఫస్ట్ క్వశ్చన్ ఇస్, నాకు మిహిరా అనే పేరు ఎందుకు పెట్టావు? మిహిరా అనే పేరు యాక్చువల్గా దానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి సిల్లీ రీజన్, సిల్లీ అంటే ఒక నార్మల్ రీజన్, బట్ యాక్చువల్ రీజన్ ఒకటి ఉంది, ఇంకో రీజన్. నువ్వు పుట్టిన టైం వెన్ ఐ వాజ్ క్యారింగ్ యూ, ఒక సీరియల్ వచ్చేది టీవీలో అప్పట్లో, క్యూకి సాస్ బి కభీ బహూ థీ అని. అందులో ద హీరోస్ నేమ్ వాజ్ మిహిర్. సో నాకు ఆ సీరియల్ అంటే చాలా ఇష్టం అండ్ ఐ యూస్ టు లైక్ దట్ హీరో అ లాట్. అంటే అతని క్యారెక్టర్ అండ్ యూస్ టు లుక్ వెరీ గుడ్. సో నేను అనుకున్నాను అబ్బాయి పుడితే మిహిర్, అమ్మాయి పుడితే మిహిరా అని పెడదామని. దట్ ఈస్ వన్ రీజన్. సెకండ్ రీజన్ ఏంటంటే మేనకా గాంధీ బుక్, ఒక నేమ్స్ అంటే బేబీ బాయ్ బేబీ గర్ల్స్ నేమ్స్ బుక్ ఒకటి ఉంది. ఆ బుక్లో ఐ వాజ్ సర్చింగ్ ఫర్ అ గుడ్ నేమ్, ఐ ఫౌండ్ దిస్ నేమ్. సో ఎట్లాగూ ఇట్ వాజ్ అనుకున్నాను కాబట్టి, ఈ పేరు అక్కడ ఉంది కాబట్టి మిహిరా. You don't like it? It's good. Yes. Obviously, I should say it's good. Okay, next one. నాలో నీకు నచ్చిన క్వాలిటీ ఏంటి, నచ్చని క్వాలిటీ ఏంటి? నచ్చినది నచ్చనిది. ఫస్ట్ నచ్చనిది చెప్పు. ఫస్ట్ నచ్చని చెప్పాలా? ఓకే, నచ్చని క్వాలిటీ ఏంటంటే నీకు కోపం ఎక్కువ. మీరా ఒక్క సెకండ్లో ఇట్లా కోపం వస్తుంది, గై 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 నడుస్తుంది, స్క్రీమ్ అండ్ షౌట్ అని ఇల్లు తీసి పందిరి పెట్టి, అసలు ఈ రూమ్ లో ఉంటే ఆ రూమ్ కి వినిపిస్తుంది, ఇక్కడ ఉంటే అమ్మమ్మ. డోంట్ సే దట్, ఓకే? యూ షౌట్ అండ్ స్క్రీమ్ అండ్ యూ గెట్ వెరీ యాంగ్రీ, బట్ నీది అది జస్ట్ ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతుంది. దట్ ఐ డోంట్ లైక్ యాక్చువల్లీ. ఐ టోల్డ్ యూ మెనీ టైమ్స్. అండ్ ద వెరీ గుడ్ థింగ్ విచ్ ఐ లైక్ అబౌట్ యూ ఇస్ నువ్వు అసలు అబద్ధాలు చెప్పవు మీరా. దట్స్ వన్ థింగ్ విచ్ ఐ రియల్లీ లైక్. అండ్ నీకు అసలు కల్మషం లేదు ఎవరి గురించి. నువ్వు యూ డోంట్ థింక్ బ్యాడ్, యూ డోంట్ థింక్ నాస్టీ, వెరీ స్వీటీ గర్ల్. సో నువ్వు ఫస్ట్ థింగ్ ఈస్ అసలు అబద్ధాలే చెప్పవు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, యు ఆర్ లైక్ బ్లేటెంట్ on the face. Okay, true. So the next question is, what was the best thing that happened when you were pregnant with me? బెస్ట్ థింగ్ అంటే యాక్చువల్గా ఫన్నీ థింగ్స్ అని చెప్పొచ్చు. ఒక 2 జరిగే ఇన్సిడెంట్స్ క్విక్గా చెప్తాను. 2. ఒకటి ఏంటంటే వెన్ ఐ వాజ్ 6 months ప్రెగ్నెంట్, 6 months అనుకుంటా, 6 or 7, ఐ డోంట్ రిమెంబర్. సో నేను వెన్ ఐ వాజ్ ఐ డోంట్ రిమెంబర్ యాక్చువల్లీ 7th or 8th month అని ప్రెగ్నెంట్. సో స్కానింగ్ కోసం వెళ్తే అక్కడ డాక్టర్ వాజ్ స్కాన్ చేస్తుంటే ఆయన ఎక్కడ అది ఆ మెషిన్ పెడుతున్నారో అక్కడ యు ఆర్ నాట్ దేర్, యు ఆర్ గోయింగ్ టు సమ్ అదర్ సైడ్ ఇన్ ద టమీ అనమాట. అట్నుంచి ఇటు, ఇట్నుంచి అటు, అట్నుంచి ఇటు. The doctor said I'm unable to locate her. She is going ఇధర్ అని. దెన్ he told, ఓ పని చేయండి, మీరు బయటకు వెళ్ళి కాసేపు జస్ట్ అలా కూర్చోండి, కొంతసేపు కూర్చుంటే ఇఫ్ యూ ఈట్ సంథింగ్ అండ్ కాసేపు కూర్చుంటే మేబీ the baby will just lie down and rest for a while, then slowly we can do the scan అన్నారు. అట్లా 2 times 3 times అయిపోయాక మొత్తానికి ఆఫ్టర్ 4 hours ఆఫ్టర్ ఈటింగ్ అండ్ ఆల్ దెన్ హీ కుడ్ స్కాన్ యూ. దట్ వాస్ వెరీ ఫన్నీ యాక్చువల్లీ. అలా కూడా జరుగుతుందా అని నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయ్యాను. దట్స్ వన్ థింగ్. రెండోది విచ్ వాస్ వెరీ ఫన్నీ థింగ్ ఏంటంటే ఐ వాజ్ యాక్చువల్లీ సిట్టింగ్ అండ్ ఈటింగ్. నేను ఏదో ప్లేట్లో పెట్టుకొని మొక్కజొన్న కంకు తింటున్నాను అనమాట. యాక్చువల్గా అక్కడ టేబుల్ ఉండే, ఆ టేబుల్ దగ్గరికి వెళ్ళి ఏం పెట్టుకుంటాంలే అనేసి కుర్చీలో కూర్చొని కాళ్ళు చాపుకొని, ఇది 9th month కదా, ఇట్లా టమ్మీ మీద పెట్టుకొని ఇలా తింటుంటే ఒకసారి ఏమైపోయిందంటే ఆ లోపల నుంచి ఇట్లా ఒక తన్ను దన్నేసి ప్లేట్ కింద పడింది. ఐ వాజ్ లైక్, ఓ మై గాడ్, వాట్ ఈస్ దిస్ గర్ల్. చిన్నప్పటి నుంచి అంతే, నౌటంకి. ఓకే, సో ద నెక్స్ట్ వన్, any nightmare moments you experienced when I was a baby? నైట్మేర్ మూమెంట్స్ అనేం లేవు, బికాజ్
చాలా జాగ్రత్తగా చూసుకునేదాన్ని కాబట్టి అంత పెద్దగా భయపడాల్సిన మూమెంట్స్ ఏం జరగలేదు. బట్ ఒక్కటి మాత్రం ఐ కెన్ సే, ఫస్ట్ భయం వేసింది, బట్ లేటర్ ఆన్ ఇట్ టర్న్ అవుట్ టు బి వెరీ ఫన్నీ. అదేంటంటే నువ్వు వాకర్లో కూర్చొని ఇలా నడుచుకుంటూ వెళ్తున్నావు. ఐ వాజ్ జస్ట్ సిట్టింగ్ అండ్ అబ్జర్వింగ్ యూ. సడన్గా ఏం చేసావో ఒకేసారి ఫాస్ట్గా వెళ్ళిపోయేసి నువ్వు తలుపు కొట్టేసుకున్నావు. ఆ తలుపు ఓపెన్ అయిపోయింది. ఆ పైనుంచి ఆ తలుపు మెట్ల నుంచి దడదడదడ ఒక 8 మెట్లు కింద పడ్డావు. కింద పడి నువ్వు లక్కీగా ఏంటంటే యువర్ ఇన్ ద వాకర్ కాబట్టి యూ డెంట్ జంప్ అండ్ ఫాల్ డౌన్, అవుట్ ఆఫ్ ది వాకర్ పడలేదు. అలాగే అందులోంచే పడి కింద పడిపోయి ఒక 7 మెట్ల దగ్గర కింద పడి పైకి ఇలా తల పైకెత్తి ఇలా చూస్తున్నావు. మోస్ట్ వియర్డ్ థింగ్ అది. ఓకే, చిన్నప్పటి నుండి నేను ఏం అవ్వాలని అనుకుంటేదాన్ని. నా అంబిషన్ ఏంటి చిన్నప్పటి నుండి? నీ అంబిషన్ వాజ్, నీకు ఎప్పుడు మారుతూ ఉండేది అంటే ఫస్ట్ ఐ నో అంటే నీకు డాక్టర్ అవ్వాలని ఉండే బాగా, బికాజ్ మన మామయ్యలు ఇద్దరు డాక్టర్స్, నా మామయ్యలు. చిన్నప్పుడు కూడా స్టెథోస్కోప్ తీసుకుని ఐ యూస్ టు ప్లే దిస్ డాక్టర్. నాకు చాలా అబ్సెషన్ నాకు డాక్టర్ మెడిసిన్ అంటే. కానీ యూ వాంటెడ్ టు బికమ్ అ డాక్టర్ బట్ యు వర్ సో pathetically bad in sciences. నా మార్క్స్ అంటే లైక్ నేను యాక్చువల్ టు బి వెరీ ఆనెస్ట్ టిల్ మై 10th స్టాండర్డ్ నేను ఫిక్స్ అయిపోయాను. నేను ఎట్లయినా ఎంబీబీఎస్ బైపీసీ తీసుకోవాలి, ఎంబీబీఎస్ చేయాలి అని చెప్పి నేను బ్లైండ్ గా ఫిక్స్ అయిపోయా. 9th 10th లో ఫిజిక్స్ కెమిస్ట్రీ మార్క్స్ చూసాక ఓకే, మేము కూడా 10th పాస్ అవ్వడం కష్టమేమో, కొంచెం కష్టపడి ఒక్కటి జస్ట్ ఇండియా పాకిస్తాన్ బార్డర్ లో పాస్ అయిపోయి ఏదో ఒకటి చేద్దాంలే అని. సో ఐ ఎండెడ్ అప్ టేకింగ్ లా అవుట్ ఆఫ్ నోవేర్, ఎక్కడి నుంచి ఎక్కడికి. ఓకే, మోస్ట్ అనాయింగ్ అండ్ ఇరిటేటింగ్ థింగ్ అబౌట్ మీ ఏంటి? అనాయింగ్ థింగ్ ఏంటంటే యూ స్లీప్ లేట్ అండ్ యూ వేకప్ లేట్. అంటే ఇంట్లో ఉంటే, కాలేజ్లో ఓకే యూ ఆర్ ఫైన్, బట్ ఇంట్లో ఉంటే మాత్రం యూ స్లీప్ 2-3 గంటలకు పడుకుంటావు. ఒక్కసారి పొద్దున్న లేచేసరికి 12-1 గంట అవుతుంది. మేమేమో మా బ్రేక్ఫాస్ట్లు అయిపోయి మేము మంచిగా అన్నీ చేసేసుకొని రెడీగా కూర్చుంటే అప్పుడు నువ్వు లేచేసి బ్రేక్ఫాస్ట్ కావాలి మమ్మీ, లంచ్ కావాలి మమ్మీ. సో దిస్ ఇస్ వన్ థింగ్. నాట్ ఆల్వేస్, ఇట్స్ నాట్ ఆల్వేస్, బట్ అంటే అది ఓకే, బట్ అది చాలా చిరాగ్గా ఉంటుంది ఒక్కసారి. ఇట్స్ లైక్ ఎన్నిసార్లు చెప్పినా కూడా యూ వేకప్ సో లేట్, ఇట్ ఇస్ లైక్ వెరీ ఇరిటేటింగ్. సాటర్డే సండేస్ అంటే పర్లేదు, బట్ త్రూ అవుట్ ద వీక్ ఇఫ్ యు ఆర్ ఎట్ హోమ్, ఇఫ్ ఇట్ ఈస్ అ హాలిడే ఇంకా ఫినిష్ అంతే, ఇంకా యూ డోంట్ వేకప్. ఓకే, థ్యాంక్స్. మన ఇద్దరిలో కామన్ అలవాటు ఏంటి? దట్ వన్ కామన్ అలవాటు అంటే యాక్చువల్గా ఏంటంటే మా హస్బెండ్ ఆయన ఒక చోట కూర్చోరు. యాక్చువల్గా ఆయన అలా అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఒక చోట. హీ డజంట్ సిట్ అనమాట. సో మేమిద్దరం ఏదో ఒక పని మీద మాడుకుంటూ ఇట్లా కూర్చొని ఏదో కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం. కబుర్లు చెప్పుకుంటుంటే ఇటు నుంచి అటు తిరుగుతూనే ఉంటాడు. దెన్ మేమిద్దరం ఒకరి మొహం ఒకరు చూసుకొని కీప్ లాఫింగ్. అండ్ అదే కాకుండా మా ఇద్దరికి కోడ్ లాంగ్వేజ్ ఉంది, ఒక సమ్ లిటిల్ కోడ్ లాంగ్వేజెస్ ఏవో ఉంటాయి. మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చున్నాం అనుకో, అక్కడ కూర్చుంటాం, అంతా చాలా మంది ఉంటారు, బట్ ఏదో ఇన్సిడెంట్ జరుగుతుంది, ఇద్దరం ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటాం, మాకు ఇద్దరికి ఏదో అర్థమైపోతుంది అండ్ వి స్టార్ట్ లాఫింగ్. ఐ థింక్ we both have that common thing in us. సో ది నెక్స్ట్ క్వశ్చన్, దేనికి నేను బాగా భయపడతాను? నువ్వు చెప్పు. బల్లులకి అంత భయపడు. దిస్ ఇస్ రాంగ్. బల్లులు తక్కువ మమ్మీ. దెన్ పురుగులు, చీమలు, అండ్ ఎస్పెషలీ మెయిన్ ఏంటంటే ఈవినింగ్ ఒక్కసారి వర్షం పడి ఆగిపోయిన తర్వాత లైట్కి పురుగులు వస్తాయి కదా, ఆ పురుగులు వస్తే ఇంకంతే ఇలా గోక్కోవడం, ఇలా ముక్కంతా ఇలా గోకేసుకొని పిచ్చిగా చేస్తుంది. సో దట్ ఈస్ వన్ థింగ్. అనదర్ వన్ ఇస్ హైట్స్ అంటే భయం మీరాకి, కరెక్ట్ కదా? యా, పైకి ఏమైనా మోర్ దెన్ 7th 8th ఫ్లోర్ ఉంటే అక్కడ 5th ఫ్లోర్ మేము ఉండేది 5th ఫ్లోర్. షీ డజంట్ లుక్ డౌన్. కొంచెం దానికి ఆ ఫోబియా ఉంది. దట్స్ ఆల్ ఐ థింక్. ఇంకేమైనా ఉన్నాయా మీరా? దట్స్ ఆల్. నో, అసలు ఎందుకు మర్చిపోయావు? ఎస్, మెయిన్ థింగ్ దానికి మ్యాథ్స్ అంటే భయం. ఆ మ్యాథ్స్ అంటే అసలు ఎంత ఫోబియా అంటే స్కూల్లో ఉన్నప్పుడు ఎవ్రీ టైం ఇంకా షీ యూస్ టు ఫెయిల్. 2 సార్లు పాస్ అయ్యాను, ఎప్పుడు ఫెయిల్ అయ్యాను. 2 సార్లు పాస్. మమ్మీ యూ డోంట్ రిమెంబర్? మోస్ట్లీ షీ యూస్ టు గెట్ వెరీ లెస్ మార్క్స్ అండ్ అది చాలా భయం వేసేది. బట్
దట్స్ ఓకే. ఐ థాట్ షీఈస్ గుడ్ ఇన్ అదర్ సబ్జెక్ట్స్, అంత నేను పట్టించుకోలేదు. బట్ షీ వాజ్ వెరీ పూర్ ఇన్ మ్యాథ్. షీఈస్ వెరీ స్కేర్డ్ ఆఫ్ మ్యాథ్స్ చాలా. సరే నాకు మ్యాథ్ ఫైనల్ ఎగ్జామ్ ముందు హై ఫీవర్ 104 ఫీవర్. యా ఐ నో. నెక్స్ట్ వన్. నా చిన్నప్పుడు ఏ విషయాల్లో నిన్ను బాగా సతాయించేదాన్ని? చిన్నప్పుడా? ఫుడ్. ఇప్పుడు కూడా సతాయిస్తాం మీరు ఆ ఫుడ్కి. బట్ చిన్నప్పుడు మరీ అసలు అంటే ఐ యూస్ టు ఫీడ్ హర్, నో షీ నెవర్ యూస్ టు ఈట్. గంటలు 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 తినేది. బ్రేక్ఫాస్ట్ ఒక 2 hours, లంచ్ ఒక 2 hours, అట్లా అంతసేపు. సో నేను ఒక టెక్నిక్ కనుక్కున్నాను. ఏంటంటే అది అది మిహిరా పుట్టిన టైంలో జయం అనే సినిమా వచ్చింది. సో దట్ ఫిలింలో పాటలు ఉన్నాయి. ఏంటిది రాను రాను అంటూనే చిన్నదో సాంగ్, అలా ఆ సినిమా పాటలన్నీ అది మొత్తం లూప్లో ఒక క్యాసెట్, అప్పుడు టేప్ రికార్డర్ ఉండేది. సో ఆ క్యాసెట్లో మొత్తం సాంగ్స్ అన్నీ రికార్డ్ చేసి టీవీలో కూడా ఆ పాటలు పెడితే ఆ పాటలు ఆన్ చేసేసి ఇంకా టకా 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 15-20 నిమిషాల్లో తినేసేది. ఆ పాటలు చూసుకుంటూ ఫటఫట తినేసేది. సో దట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఐ రిమెంబర్. యా ఫుడ్ ఒకటే అసలు తినేది కాదు. సో దిస్ ఇస్ ద టెక్నిక్ విచ్ ఐ అడాప్ట్. ఓకే, సో ద నెక్స్ట్ వన్. నా ఫేవరెట్ యాక్టర్స్ ఎవరు? తెలుగులో అండ్ హిందీలో. తెలుగు చెప్పు ఫస్ట్. తెలుగులో యాక్చువల్గా నీకు చిన్నప్పుడు యూ యూస్ టు లైక్ ఉదయ్ కిరణ్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అన్నా కదా? యా ఉదయ్ కిరణ్ అంటే I've never been a fan of Uday Kiran, but I used to really like him. I used to admire him. సినిమాలన్నీ చూసేది చాలా. సినిమాలు ఆ పాటలు, ఉదయ్ కిరణ్ పాటలు వస్తే డాన్స్ చేయటము ఇవన్నీ చేసేది. సో షీ యూస్ టు లైక్ ఉదయ్ కిరణ్. దెన్ వైల్ గ్రోయింగ్ అప్ ఇంకా షీ స్టార్టెడ్ లవ్వింగ్ అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం. ఇంకా దేవుడు అంటుంది. అల్లు అర్జున్ ఇస్ మై. సో 12 years నుంచి నేను ఎప్పుడు ఆర్య అప్పటి నుంచి నాకు చాలా ఇష్టం. నేను ఇంకా ఫ్యాన్ ఏంటంటే దేశం ముద్దురు ఇంకా 2007 నుంచి ఇంకా అల్లు అర్జున్ షీ లైక్స్. అండ్ ఆఫ్ లేట్ ఐ థింక్ షీఈస్ లైకింగ్ విశ్వక్ సేన్. She likes that. I find Vishwak Sen so hot. Cute. Hot అనొచ్చు కానీ Vishwak Sen ఆయన చూస్తే బాగోదు. I mean he's a really good actor, more than cute అన్నకంటే అసలు ఫలక్ నుమా దాస్ అవన్నీ చూడగానే అసలు ఏం చేశాడు. నాట్ జస్ట్ Vishwak Sen, I like this person also. Sandy, George Reddy ఆయన అంటే కూడా చాలా ఇష్టం. I know. Yeah, she told me. Yes. అవును, వీళ్ళంతా ఇష్టం. హిందీలో షీ యూస్ టు లైక్, నౌ ఆల్సో షీ లైక్స్. బాగా కొంచెం చిన్నగా ఉన్నప్పుడు స్కూల్లో అయితే రితిక్ రోషన్ అంటే ఇష్టం కదా మిహిరా? యా, రితిక్ రోషన్. అండ్ దెన్ నౌ షీ లైక్స్ వాట్ ఇస్ దట్ గైస్ నేమ్? విక్కీ కౌశల్ హైదరాబాద్ వచ్చినప్పుడు మై గాడ్ అసలు ఇంకా నా ఫ్రెండ్స్, మీడియాలో ఉన్న కొంతమంది ఫ్రెండ్స్ ఫోన్లు చేసి వాళ్ళతో టైం సెట్ చేసుకొని లైన్అప్ చేసుకొని అక్కడికి వెళ్ళి ఫోటోలు దిగి ఆటోగ్రాఫ్లు తీసుకొని అమ్మమ్మ హంగామా చేసింది విక్కీ కౌశల్. అండ్ హృతిక్ రోషన్ విషయం అక్కడ చెప్పాలి మీకు. హృతిక్ రోషన్ అంటే చాలా ఇష్టము. ఒకసారి మేము ఏదో ప్రోగ్రామ్కి హృతిక్ రోషన్ వాళ్ళ మదర్ని మేము ఇన్వైట్ చేశాను అనమాట హైదరాబాద్కి. చేస్తే మిహిరా షీ కేమ్ ఆల్ ద వే, షీ బంక్ కాలేజ్, షీ కేమ్ అండ్ షీ ఇంకా వాళ్ళ అమ్మని పట్టేసుకొని నాకు రితిక్ రోషన్ అంటే ఎంత ఇష్టమో అనే స్కూల్లో అసలు రితిక్ రోషన్ సినిమాల గురించి, పాటల గురించి, డాన్సుల గురించి, డైలాగ్స్ గురించి ఓ గాడ్ ఉక్కిరి బిక్కిరి చేసేసింది ఆవిడనైతే పాపం పింకీ రోషన్. ఓకే, సో ద నెక్స్ట్ వన్. నేను ఎప్పుడైనా నీ దగ్గర ఏదైనా దాచానా? ఐ డోంట్ థింక్ సో. ఏమి దాచవు. ఎందుకు నాకు అది ఎందుకు అంత గట్టిగా తెలుసు అంటే పెద్ద విషయాలు ఉంటాయి. లైక్ అబౌట్ కెరియర్, అబౌట్ మార్క్స్ ఇన్ కాలేజ్, అండ్ దెన్ అబౌట్ బాయ్స్, అబౌట్ క్రషెస్, లేకపోతే అబౌట్ రిలేషన్షిప్ ఇష్యూస్ లాంటివి, వేరే అమ్మాయిలవి అబ్బాయిలవి, తనకెవరైనా నచ్చినా నచ్చకపోయినా అవన్నీ ఓపెన్గా ముఖం మీద డైరెక్ట్గా నాకు వచ్చేసి అన్నీ చెప్పేస్తాను. సో అంటే సీక్రెట్లు మెయింటైన్ ఏం చేయదు. ఐ డోంట్ నో, చిన్నవి ఏమన్నా దాస్తుంది. లైక్ ఇంకా ఫుడ్ పెట్టేస్తే అది ఎక్కడో పడేయటం అలాంటివన్నీ చేస్తాం. ఐ డోంట్ నో. అంటే ఐ టెల్ యూ స్మాల్ థింగ్. అంటే లైక్ నేను చిన్నవే దాస్తాను. లైక్ వెరీ రేర్. ఏంటంటే లైక్ నేను 12th standard వరకు నాకు అటెండెన్స్ అని మమ్మీ వాజ్ వెరీ పర్టిక్యులర్. కాలేజ్కి రెగ్యులర్ వెళ్ళాలి, అసలు వెళ్ళాల్సిందే కాలేజ్కి, స్కూల్కి, ఇంటర్లో ఇదంతా. సో ఐ మెయింటైన్ మై అటెండెన్స్ అనమాట. అప్పుడు నాకు 94%, 92% బాగుండేది అటెండెన్స్ 12th వరకు. బికాస్ ఇంటి నుంచి వెళ్ళేదాన్ని కాబట్టి బంక్ కొడితే దొరికిపోయేవాళ్ళు, కాల్ వచ్చేది.
నేను సింబాసిస్ లో జాయిన్ అయ్యాక హాస్టల్. సో నేను బంక్ కొట్టడం మమ్మీకి తెలియదు. నేను అతి కష్టం మీద 94 ఉండేది 12th వరకు. 10 years అంతే మెయింటైన్ చేశాను కదా మా అటెండెన్స్. నేను ఇక్కడికి వచ్చాక 65, 70 పెరిగితే నా పేరు మార్చుకుంటా, ఆ టైప్ ఉండేది. బట్ షీ యూస్ టు స్కోర్, మంచి మార్క్స్ వచ్చేవి. అంటే ఇప్పుడు 3rd year సింబయోసిస్లో 3rd year చేస్తుంది లా, మార్క్స్ మంచిగా వస్తున్నాయి, ఏ గ్రేడ్. సో నౌ ఐ స్టాప్ బాదరింగ్ మచ్ అబౌట్ అటెండెన్స్ బికాస్ స్కూల్ కాలేజ్ అంటే కొంచెం అవసరం కాబట్టి. బికాస్ ఓకే, ఐఎమ్ బీయింగ్ వెరీ ఆనెస్ట్ విత్ యూ గైస్. నేను ఐ స్టడీ, నాకు ఫోకస్ ఉంది అంతా. బట్ క్లాస్ లో ఎనీ స్టూడెంట్ డస్ దిస్ యార్. క్లాస్ లో కూర్చొని ఎవరు ఫోకస్ చేశారు చెప్పండి 1 hour? అంటే ఈ లెక్కను నువ్వు అక్కడ క్యాంటీన్ లో బ్రేక్ఫాస్ట్ లంచ్ కూడా మిస్ చేస్తున్నాము కదా మీరా? టెల్ ద ట్రూత్. మిస్ కొట్టా. అది యూ షుడ్ ఆస్క్ మై ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్ డిస్క్వాలిఫైడ్ లేదు. అవుట్ ఆఫ్ సిలబస్ అడగడం. అవుట్ ఆఫ్ సిలబస్ కాదు అంటే ఆ సీక్రెట్, అది సీక్రెట్ అంటే ఇది కూడా దాస్తున్నాను అంతే కదా. అంటే ఫుడ్ తినట్లేదు. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే. నా డ్రీమ్ టూరిజం డెస్టినేషన్ ఏది? దిస్ మైట్ సౌండ్ వెరీ వియర్డ్ బట్ దిస్ ఇస్ ద ట్రూత్. చెప్పండి. యాక్చువల్గా నాకు ఒకటి గుర్తుంది, ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా అంటే నీకు చాలా ఇష్టము నాకు తెలిసి. సో ఆ సినిమా చూసి వచ్చాక చాలా కాలం నన్ను చూసి టార్చర్ మీ. ఆ దూద్ కాశీ ఎక్కడ ఉంది, దూద్ కాశీ ఎక్కడ ఉంది, ఐ వాంట్ టు గో టు దూద్ కాశీ, ఐ వాంట్ టు బీ దే, ఐ వాంట్ టు సీ దట్ ప్లేస్ అని. సో ఐ డోంట్ నో అసలు అది నిజమైన ప్లేసా లేకపోతే అది ఇమాజినరీ ప్లేసా అని ఐ డోంట్ నో, ఐ నో ఐడియా. బట్ ఆ తర్వాత షీ స్టార్టెడ్, అంటే దానికి ఆ దూద్ కాశీ టైప్ ఆఫ్ ప్లేస్ అంటే చాలా ఇష్టం. షీ స్టార్టెడ్ డూయింగ్ లాట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఫైండింగ్ అవుట్ సచ్ కైండ్ ఆఫ్ ప్లేసెస్ ఎక్కడనే. దెన్ షీ ఎండెడ్ అప్ లైకింగ్ మానసరోవర్. సో ఎప్పుడైనా కరెక్టేనా, ఎప్పుడైనా మానసరోవర్ వెళ్ళాలని దాని రూమ్లో కూడా ఒక మ్యాప్ వేసుకుంది, అంటే రూట్ మ్యాప్ మానసరోవర్కి ఎట్లా వెళ్ళాలి. ఓకే, సో బేసికల్లీ ఐమ్ టెల్లింగ్ యు వన్ థింగ్. మానసరోవర్ అంటే మా కైలాసం, మాది కైలాసం. నాకు ఏంటంటే మానసరోవర్ వెళ్ళి కైలాస పర్వతం మౌంటైన్ ఏవైతే దాని చుట్టూ ప్రదక్షిణలు చేయాలని, ప్రదక్షిణ ఇంకేదో సంథింగ్ ఎల్స్ షీ టోల్డ్ మీ. సో ఐఎమ్ సచ్ కైండ్ ఆఫ్ అ పర్సన్. ఐ డోంట్ లైక్ ఆల్ దిస్ బీచ్ పార్టీస్, క్లబ్బింగ్, డాన్సింగ్ అండ్ ఆల్. నాకు ఎక్కువ నాయిస్, ఎంజాయ్మెంట్, టిపికల్ టీనేజర్స్ ఎట్లుంటారు నాకు అస్సలు నచ్చదు. ఐఎమ్ వెరీ బోరింగ్ పర్సన్. దీనికి వస్తే నాకు కామ్గా మౌంటైన్స్, హిల్ స్టేషన్ చాలా ఇష్టం. మౌంటైన్స్ ఇష్టము. ఓ నాకు అష్టాదశ శక్తి పీఠాలు. ఐఎమ్ లైక్ వెరీ స్పిరిచువల్, రిలీజియస్. వెన్ ఇట్ కమ్స్ టు దిస్ ఐఎమ్ సో బోరింగ్. Yes, no, you're not boring. You might be. What is the best thing you like about me during lockdown? Lockdown, oh, so many things, Mihira. You've transformed as a person. I really love it. Okay, Mihira lockdown లో ఒక మూడు చేంజెస్ వచ్చినాయి. దానిలో ఒకటి ఏంటంటే షీ స్టార్టెడ్ కుకింగ్. అండ్ ఎర్లియర్ ఏంటంటే అసలు గ్యాస్ స్టవ్ దగ్గర కూడా వెళ్ళేది కాదు. కనీసం అగ్గిపెట్టతో ఇలా లైటర్తో స్టవ్ వెలిగించాలంటే కూడా ఇలా పెట్టుకుని ఇలా వెలిగిస్తుంది. షీఈ్ వెరీ స్కేర్డ్ అబౌట్ దాట్. సో అలాంటిది షీ స్టార్టెడ్ లెర్నింగ్ కుకింగ్. అన్ని చాలా డిషెస్ చేస్తుంది, మంచి వంటలు చేస్తుంది. దెన్ షీఈ్ డెవలప్డ్ ఇంట్రెస్ట్ యాక్చువల్లీ. సెకండ్ది ఏంటంటే దానికి ఫోకస్ పెరిగింది ఫిట్నెస్ మీద. సో షీఈ్ స్టార్టెడ్ డూయింగ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఐ డోంట్ నో వై షీఈ్ డూయింగ్, బికాస్ షీఈ్ అదే పెద్ద ఓవర్ వెయిట్ కూడా ఏం లేదు. I don't know why she wanted to do. So I said, "Okay, whatever you want to do it." And so workouts చేస్తుంది, ఫిట్గా ఉండాలని. రోజు అట్లీస్ట్ she spends around 45 minutes to 1 hour workouts. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళ అమ్మమ్మ తాతయ్యని బాగా చాలా కేరింగ్గా చూసుకుంటుంది. అండ్ షీఈ్ గోయింగ్ మీటింగ్ దెమ్, షీ కుక్స్ ఫర్ దెమ్. రోజు వాళ్ళకి డిన్నర్ ఇదే మీరనే వండి పెడుతుంది. సో దట్స్ వన్ థింగ్ ఐ ఫైండ్ ఇట్. సో ఐ లైక్, నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. దట్ గివ్స్ మీ లైక్ ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్ బికాస్ ఐఎమ్ కుకింగ్ ఫర్ దెమ్. అంటే అమ్మమ్మ షీ యూస్ టు కుక్ ఫర్ మీ వెన్ ఐ వాజ్ అ కిడ్. నౌ ఐ కుక్ ఫర్ హర్. సో అది చాలా మంచిగా. సో ఓకే, నా కజిన్స్లో నేను ఎవరికి చాలా క్లోజ్ అనుకుంటున్నావు? నీ కజిన్స్లో ఓకే, ఇమీడియట్ కజిన్స్లో అయితే యు ఆర్ యాక్చువల్లీ వెరీ క్లోజ్ టు అంశ్. బికాస్ అంశ్ నువ్వు కలిసి పెరిగారు. అంశ్ ఈజ్ మై బ్రదర్స్ సన్. సో వాడు ఇది చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు. సో దే బోత్ షేర్ అ లాట్ ఆఫ్ స్టఫ్ విత్ ఈచ్ అదర్. 1 year డిఫరెన్స్ ఇద్దరికి. దెన్ ఓకే వాట్ ఎవర్. దెన్ ద సెకండ్ వన్ ఈజ్ కనక్ ఈజ్ ఆల్సో మై బ్రదర్స్ డాటర్. అదెందుకు అంటే దానికి దీనికి చాలా ఏజ్ డిఫరెన్స్ ఉంది. మిహిరా ఆల్వేస్ వాంటెడ్ టు హ్యావ్ అ సిస్టర్ బట్ షీ డజంట్ హ్యావ్. సో దానికి ఆ సిస్టర్లీ యంగర్ సిస్టర్ షీ వాంట్స్ టు హ్యావ్. చాలా ఏజ్ డిఫరెన్స్ ఉండాలి. షీ షుడ్ ప్లే లైక్ ఒక డాల్తో ఆడుకుంటున్నట్టు, ఒక బొమ్మలతో ఆడుకుంటున్నట్టు దానికి ఫీలింగ్ అనమాట. సో షీ లైక్స్ టు బీ విత్ కనక్. Am I right? Yeah, and another cousin is her not distant cousin. My third cousin. Yeah, third cousin.
స్ఫురిత అని దే బోత్ హ్యాంగ్ అరౌండ్ చాలా. వాళ్ళిద్దరు పాటలు, డాన్సులు, వాళ్ళ చాలా కామన్ థింగ్స్ చాలా ఉన్నాయి. దే బోత్ డాన్స్, దే బోత్ సింగ్, దే బోత్ టాక్ అ లాట్, దే బోత్ లవ్ అల్లు అర్జున్. సో వాళ్ళకి వాళ్ళిద్దరు దే జస్ట్ లవ్ ఈచ్ అదర్, దే జెల్ వెల్. యా. ఓకే, నేను ఎక్కువ ఎలాంటి జానర్ ఫిల్మ్స్ చూస్తాను? హారర్ ఫిల్మ్స్ చూసి అమ్మ బాబోయ్, అసలు చంద్రముఖి సినిమా ఒక 100 సార్లు చూసింది. ఓకే, థ్రిల్లర్లు, హారర్లు అంటే చాలా ఇష్టం. దెన్ కాంచన 1, కాంచన 2, కాంచన 3 కూడా వచ్చిందా? కాంచన 3, గంగా. అవునా? ఓకే, ఐ డోంట్ రిమెంబర్, నాకు అన్ని పేర్లు తెలియదు. దెన్ రాజుగారి గది. విషయం ఏంటంటే ఇది అను వాళ్ళ నాన్న ఇద్దరు కలిసి చూస్తారు. నాకు అసలు ఆ హారర్ సినిమాలు అంటే నాకు గజగజగజగా కూడా నాకు చచ్చేంత భయం. నేను వెంటనే అసలు వేరే రూమ్ లోకి వెళ్ళిపోతాను. ఐ కీప్ టెల్లింగ్ డోంట్ సీ సో మచ్ హారర్ అని. హారర్ సినిమాలు చూస్తుంది, రూమ్ లోకి వెళ్ళి ఇంకా ఏది దిండు ముట్టుకుందామన్నా దుప్పుడు మమ్మీ 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 అని భయపడుతుంది. ఎందుకు చూస్తావే, ఎందుకు భయపడాలి? చూడాలి, భయపడాలి, అదే కదా. యా, దట్స్ వాట్ ఐ థింక్ హారర్ విచ్ ఐ డోంట్ లైక్, షీ లైక్స్, షీ లవ్స్. ఓకే, నా ఫేవరెట్ ఫుడ్ ఏంటి? నీకు చాలా ఉన్నాయి ఫేవరెట్స్. బాగా ఫేవరెట్ అంటే పిజ్జాలు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు లాక్డౌన్ వల్ల పాపం దానికి నో పిజ్జా హట్, పిజ్జా కార్నర్, మెక్డానల్డ్స్ ఏం లేవు. సో నేనే ఎక్కువ తినట్లేదు బికాజ్ ఇంట్లోనే వర్కౌట్స్ చేస్తున్నా కూడా వన్స్ ఇన్ అ వైల్, వీక్లీ వన్స్ షీ ఈస్ హ్యావింగ్ అ పిజ్జా, హోమ్ మేడ్ పిజ్జా ఐ మేక్ ఫర్ హర్. సో ఐ హావ్ వన్. దెన్ ద నెక్స్ట్ వన్ ఈజ్ చామగడ్డ వేపుడు. దానికి చాలా ఇష్టం చామగడ్డ వేపుడు. ఆ చామగడ్డ వేపుడు గురించి చెప్పాలి ఏంటంటే, కిలో చామగడ్డ తెచ్చి ఫ్రై చేసి కూర చేస్తే వాళ్ళ తాతకు కూడా చాలా ఇష్టం. మిహిరా వాళ్ళ మై డాడ్ ఇదైతే ఒక చిన్న గిన్నెలో, ఇంతే గిన్నెలో తీసుకొని, తాత దిస్ ఇస్ ఫర్ యూ, డోంట్ ఆస్క్ ఫర్ మోర్ అని అంటుంది. అంత మొత్తం కూర అదే తింటుంది. తాతకి ఇంతే ఇస్తుంది. సో మీన్, యూర్ సో మీన్ ఇన్ దట్ ఆస్పెక్ట్. ఫేస్ మీద చెప్పేస్తా, తాతయ్య ఇంత ఇస్తుంది, ఇంకా అడగొద్దు, నాకు గిల్టీగా ఉంటుంది. బట్ దట్స్ నాట్ రైట్ నానా. తాత ఆల్సో లైక్స్ నా చామగడ్డ. గివ్ టు హిమ్. నా విషయంలో అమ్మమ్మ మేజర్ కంప్లైంట్ ఏంటి? అమ్మమ్మ మేజర్ కంప్లైంట్ ఈస్ యూ ఆల్వేస్ క్లింగ్ టు మీ. ఇట్లా అతుక్కుపోతుంది ఫెవికాల్ లాగా. ఇంకా ఇంట్లో ఉంటే అసలు నన్ను వదిలిపెట్టదు. నేను ఎక్కడ కూర్చుంటే అక్కడ నా వెంటనే అదే ఒక హష్పప్పి లాగా తిరుగుతూ ఉంటుంది. వెనక తిరుగుతుంది. నైట్ టైము దానికి ఒక షీ హాజ్ అ సపరేట్ రూమ్, షీ కెన్ గో అండ్ స్లీప్ దే. వెళ్తుంది, మమ్మీ నేను పడుకుంటున్నానని చెప్పేసి దిండు దుప్పటి అన్ని తీసుకొని చక్కగా వెళ్ళి పడుకుంటుంది. మధ్యరాత్రి వస్తుంది 2:30-3కి, మమ్మీ వస్తుంది అనుకుంటా ముద్ద నాకు ఒక్కదాన్ని పడుకోండి భయం. నాట్ జస్ట్ హియర్ బట్ హాస్టల్లో కూడా ఐ డోంట్ స్లీప్ టిల్ మై రూమ్మేట్స్ కమ్. సో ఇప్పుడు వాళ్ళు ఏమైనా ఎక్కువ ప్రాజెక్ట్స్ ఉన్నా, ఎక్కువ నైట్ టైం, నేను ఎట్లా అంటే నేను నైట్స్ వర్క్ చేయలేను. ఐ స్టడీ ఇన్ ద మార్నింగ్ అవర్స్ అనమాట యూజువలీ. వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేస్తాను నేను రూమ్కి. వాళ్ళు వచ్చే నిద్రపోను. నాకు అంత భయం ఒక్కదాన్ని పడుకోవాలి. ఐ డోంట్ నో ఎందుకంటే వాచ్ హారర్ ఫిల్మ్స్ ఎక్కువ. అవి తగ్గించామనుకో, అవి తగ్గిస్తే ఈ భయాలన్నీ ఉండవు. I keep telling Amamma you, watch one so more much. major complaint నాకు గుర్తు. It's not a major one, but she said that thrice or 4 times. నాకు అంత గుర్తులేదు. ఏమంటుందంటే ఫర్ సపోజ్ అమ్మమ్మ నాకు ఎట్లనో ఉంది, నాకు బోర్ కొడుతుందంటే ఎప్పుడు పొద్దుగులా ఫోనే చూసుకుంటావా, అందుకే అట్లుంది. నాకు ఒంట్లో బాగాలంటే ఆ ఫోన్ చూసుకుంటావు కదా. ఐ థింక్ ఇన్స్టాగ్రామ్ వాడు, ఇంకెవడు స్నాప్చాట్ లేదు, వాళ్ళందరూ దీనికి సన్మానం చేయాలి. అంటే అంతగానో ఇన్స్టాగ్రామ్ ప్యాటర్న్స్ ఎవరైనా ఉంటారో లేదో నాకు తెలియదు. మిహిరా ఈజ్ లైక్ బిగ్ టైమ్ ఇన్స్టా. నాకంటే నేను ఆ ప్లాట్ఫామ్ లో ఉంటూ లైవ్లు ఏవో చేస్తుంటానా, అవన్నీ కాదు. అది 24/7 అది లేచుందంటే ఇన్స్టాగ్రామ్ లోనే. నేను ఇన్స్టాగ్రామ్ లో నేను ఏం చేస్తాను తెలుసా, అందరిలాగా నేను మా మమ్మీ లాగా లైవ్స్ చేయను, పిక్చర్స్ అప్లోడ్ చేయను, స్టోరీ ఏం చేయను. ఐఎమ్ బిజీ ఇన్ స్టాకింగ్. చాటింగ్ విత్ యువర్ ఫ్రెండ్స్. యువర్ స్టాకర్ అండ్ చాటర్. స్టాకింగ్ కూడా ఎవరు పడితే వాళ్ళని కాదులే. మరి దిస్ సౌండ్స్ ఓకే, నాట్ సెలబ్రిటీస్. యా ఐ నో. అండ్ ఓకే, నా ఫొటోస్ వీడియోస్ ఎన్నో ఉన్నాయి కదా, వాటిలో నీకు బాగా ఇష్టమైనవి? మీరా అంటే యాక్చువల్గా చాలా ఉన్నాయి, కానీ నాకు ఇష్టమైనవి ఏంటంటే ఒక ఫోటో ఉంది. వెన్ యువర్ అ బేబీ మీరా, వెన్ యువర్ అ స్మాల్ బేబీ, ఐ థింక్ యువర్ నాట్ ఈవెన్ 8 months or 7 months ఓల్డ్. నీకు ఒక అలవాటు ఉండేది చిన్నప్పటి నుంచి, ఈ చిటికెన వేలుని
ఇలా పెట్టుకొని అలా పెట్టుకోవడం అండ్ అలాగే ఉండేది. నాకు వేలు తీసేదాన్ని కాదు, లైక్ అ మర్ఫీ బేబీ. సో పీపుల్ మన ఇంటికి వచ్చే చుట్టాలు ఫ్రెండ్స్ అందరూ కూడా మర్ఫీ బేబీ అనేవాళ్ళు. సో యూస్ టు హ్యావ్ దట్ ఈస్ వన్ ఫోటో విచ్ ఐ రియల్లీ లవ్. నాకు చాలా ఇష్టం ఆ ఫోటో. అండ్ వీడియో ఏంటంటే దే వాజ్ వన్ వెరీ మీరా వాజ్ 8 years and 7 years old. I was 10. ఓకే. అది మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా వచ్చింది, మిస్టర్ పర్ఫెక్ట్ ప్రభాస్ది. అందులో పాట ఉంది కదా, ఆకాశం బద్దలైన. ఆ పాట పాడుతుంది. మిహిరాకి ఒక ప్రాబ్లం ఏంటంటే దాని చేతులకి దాని మైండ్ కి కొంచెం కోఆర్డినేషన్ ఉంటుంది. ఇప్పుడు అప్పట్లో లేదు. చెయ్యి ఎటు వెళ్తుందో దానికే తెలియదు, ఉడ్డు పోతుంది అటు పోతుంది ఎటన్నా పోతుంది. సో సో షీ సాంగ్ దట్ సాంగ్ అండ్ ఆ చెయ్యి ఇట్లా వెళ్ళిపోయి ఇట్లా కన్ను గుద్దుకుంది, ఇట్లా అయిపోయింది. దెన్ ఆ వేలు పాపం లోపలికి వెళ్ళినట్టుంది, కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి. అయినా కూడా అది అలాగే అకుంఠిత దీక్షతో పాట మొత్తం కంప్లీట్ ఆకాశం బద్దలైనా అనుకుంటా గుద్దుకొని రాయ్ 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 పాయి. నాకు కళ్ళు ఒంట్లో టీయర్స్ వస్తున్నాయి, టీయర్స్ రోలింగ్ డౌన్ ఫ్రమ్ మై ఐస్. నేను అయినా ఆపట్లేదు, పాడుతూనే ఉంది ఆ పాట మొత్తం కంప్లీట్ గా. ఆకాశం బద్దలైన సౌండ్ గుండెల్లోన మోగుతుందే నిన్ను కలిసాక మేఘాలే గుద్దుకున్న లైట్ కళ్ళలోన చేరుతుందే నిన్ను కలిసాక రాయ్ 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 ఫైర్ చేసే రాకెట్లా వరసుని సాయ్ 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 సైడ్ చేసే సిగ్నల్స్ తో ఏం పనే. ఇక హైవేలైన 100 కదలదే బండి పేరే వినా. ఆకాశం బద్దలైన సౌండ్ గుండెల్లోన మోగుతుందే నిన్ను కలిసాక. మేఘాలే గుద్దుకున్న లైట్ కళ్ళల్లోన చేరుతుందే నిన్ను కలిసాక. ఓ అండ్ ఇంకో ఫోటో ఉంది మిహిరా, యూ రిమెంబర్? షీ వోర్ మై సారీ. నా బ్యాగ్ వేసేసుకొని కళ్ళజోడు పెట్టుకొని కళ్ళజోడు పెట్టుకొని అదొక వెరీ ఫన్నీ పిక్చర్. బాబీ సన్ గ్లాసెస్, నూనె రాసుకొని బొట్టు పెట్టుకొని సన్ గ్లాసెస్ పెట్టుకొని హ్యాండ్ బ్యాగ్ వేసుకొని. ఐ లైక్ దట్ పిక్చర్. yes then ఓకే, ఇంకా అవ్వలేదా? 2 more. ఓకే. ఏమైనా ప్రౌడ్ మూమెంట్ ఉందా నా వల్ల? ప్రౌడ్ మూమెంట్, నువ్వు పుట్టడమే ప్రౌడ్ మూమెంట్ కదా. చాలే చెప్పు. ఓకే, ప్రౌడ్ మూమెంట్ ఏంటంటే మా 25th వెడ్డింగ్ యానివర్సరీ. మిహిరా ఇస్ లైక్ యూనో మంచిగా ప్లాన్ చేసి అందరినీ పిలిచి చక్కగా ఎంటర్టైన్ చేసింది క్రౌడ్ని, వచ్చిన వాళ్ళందరినీ. షీ సాంగ్, షీ డాన్స్డ్, షీ కాల్డ్ మై ఫ్రెండ్స్, సింగర్స్ అనమాట నా ఫ్రెండ్స్, చాలా మందిని పిలిచింది. షీ సెలెక్టెడ్ ద మెన్యూ అండ్ యు నో వాట్ షీ డిడ్ ఆల్ దిస్. వాళ్ళ అమ్మమ్మ తాతయ్యతో కూర్చొని కోఆర్డినేట్ చేసుకొని ఇవన్నీ చేస్తుంది. దట్ వాస్ వెరీ గ్రేట్ ప్రౌడ్ మూమెంట్. నెక్స్ట్, పిల్లల్ని I never knew that she could do because she was so busy with her exams and everything. ఆ టైంలో తన ఇంటర్నల్స్ అవుతున్నాయి, తను చాలా బిజీగా ఉండే. బట్ ఐ డో షీ టుక్ అవుట్ టైమ్, షీ కేమ్, షీ మేనేజ్ అండ్ షీజ్ చాలా ఒక సర్ప్రైజ్ లాగా చేసింది అనమాట. సో ఇట్ వాస్ వెరీ వెరీ ఇమోషనల్ ఫర్ మీ. ఓకే, లాస్ట్ క్వశ్చన్, పిల్లల్ని ఎలా పెంచాలి? ఎనీ అడ్వైస్? నేను ఎలా పెంచుతున్నాను? నువ్వు చెప్పు. క్వశ్చన్ కాదు. ఓకే, ఏముందండి, ఇది నాట్ ఎ రాకెట్ సైన్స్. ఒక్కటే ఏంటంటే పిల్లల్ని పెంచడం కాదు, పిల్లల్ని పెరగనివ్వాలి. జస్ట్ అలౌ దెమ్ టు గ్రో, లెట్ దెమ్ టు బ్లాజమ్ ఆన్ దెమ్ బై దెమ్ సెల్వ్స్. వాళ్ళని ప్రెషరైజ్ చేయకండి, ఇది చెయ్యి అది చెయ్యి, అలా ఉండు ఇలా ఉండని. బికాస్ ఐ నో నువ్వు లేట్గా లేస్తే నాకు నచ్చదు, నువ్వు కొన్ని పనులు చేస్తే నాకు నచ్చదు, బట్ ఇట్స్ ఫైన్, దట్స్ హౌ యు ఆర్. మళ్ళీ తర్వాత అలా చేయలేరు కదా మీరు. రేపు పొద్దున యుల్ గెట్ బిజీ విత్ యువర్ లైఫ్, విత్ యువర్ కెరియర్స్ అండ్ ఆల్. సో ఇట్స్ లైక్ ఆల్ మదర్స్ డూ దట్. బట్ నేను అనేది కెరియర్ విషయంకి వచ్చేసరికి ప్రెషరైజ్ చేయకండి. మెడిసిన్ చెయ్యి, ఇంజనీరింగ్ చెయ్యి, అది చెయ్యి ఇది చెయ్యి, ఇది చెయ్యొద్దు అది చెయ్యొద్దు, దట్స్ నాట్ గుడ్. సో డూస్ అండ్ డోంట్స్ ఎక్కువ చెప్పొద్దు. లెట్ దెమ్ గ్రో, లెట్ దెమ్ అండర్స్టాండ్ ద లైఫ్, దే విల్ ఫిగర్ ఇట్ అవుట్. వాళ్ళకి తెలిసిపోతుంది. పెద్దగా అవుతున్నా కొద్దీ వాళ్ళకే అర్థం, వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, ఏది రైట్ ఏది రాంగ్ వాళ్ళే ఫిగర్ అవుట్ చేసుకుంటారు. దే విల్ ఫైండ్ అవుట్ అ వే, దే విల్ నో వాట్ టు డూ వాట్ నాట్ టు డూ. మనం ఏంటంటే జస్ట్ వెనకుండి కాస్త సపోర్ట్గా ఒక కుషన్ లాగా ఉండాలి. all the parents should do this. They should just be a supporting factor. They should not pressurize. వాళ్ళు చేసే మంచి పనిని కొంచెం ఎంకరేజ్ చేయాలి. ఎక్కడన్నా తప్పుట అడుగేస్తే
తప్పునన్న ఇలా ఉండండి, ఇలా చెయ్యి, దిస్ ఈస్ ద వే యూ షుడ్ బి అని కొంచెం చెప్తే ఐ థింక్ దే విల్ అండర్స్టాండ్. అండ్ కమ్యూనికేషన్ ఈస్ ద బెస్ట్ థింగ్. పేరెంట్స్ షుడ్ కమ్యూనికేట్ రెగ్యులర్లీ విత్ ద చిల్డ్రన్. దట్స్ వాట్ ఐ డూ విత్ మిహిరా. దిస్ నథింగ్, మా ఇద్దరి మధ్య అసలు ఏ సీక్రెట్ ఉండదు. షీ టెల్స్ మీ ఎవ్రీథింగ్, దిస్ నథింగ్ దట్ షీ హైడ్స్. సో ఆ కమ్యూనికేషన్ ఉంటే ఏమవుతుందంటే ఏదైనా తప్పు చేసినా, తప్పు జరిగినా కూడా కరెక్ట్ చేయడానికి మనం ఉన్నాం, వీఆర్ దేర్. సో ఆ కాన్ఫిడెన్స్ మనం వాళ్ళకి ఇవ్వాలి యాజ్ పేరెంట్స్. సో తప్పులు చేయకుండా ఏది రైటో ఏది రాంగో తెలియదు కదండి. అంటిల్ అన్లెస్ యూ కమిట్ అ మిస్టేక్ యూ విల్ నాట్ నో వాట్ ఈస్ ద రైట్ థింగ్. సో లెట్ దెమ్ కమిట్ మిస్టేక్స్, let them learn by themselves. Only then they will grow to be good humans, good individuals. Yes. అయితే మిహిరా, ఐ హ్యావ్ వన్ థింగ్. మన ఇద్దరము ఒకళ్ళ మీద ఒకరికి బాగా లవ్ వచ్చినప్పుడు మన ఇద్దరం ఎట్లా అనుకుంటాం? వాట్ డు వి సే? No, that we should talk, that we should say. Okay. How do you say that? Tell me. Mama, Mimi. Okay, bye. థ్యాంక్ యూ సో మచ్ అందరికి Thank you, మా వీడియో thank you. చూసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. Yes. అండ్ Mommy. థ్యాంక్ యూ. నీ అంత బాగానే మాట్లాడలేకపోయాను No, you spoke well. It's the first time you're doing it. It's a good thing. thing. Okay, bye. Bye guys, thank you so much. Thank you.